హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్. ఈరోజు మనం విశ్లేషించుకునే టాపిక్ ఏంటంటే ప్రజలు సినిమాలకు దూరమయ్యారా, సినిమాలకు ప్రజలు దూరమయ్యారా? ఈరోజు మనం విశ్లేషించుకుందాం. గత 10 సంవత్సరాలుగా సినిమాలను చూడడం ప్రజలు తగ్గించారు. కారణం, సినిమాల టికెట్ రేట్స్ భారీగా పెంచడం వల్ల. కానీ మన ప్రొడ్యూసర్స్ చెప్పే విధానం ఏంటంటే, ఇప్పుడున్న సోషల్ మీడియా కారణంగా, రివ్యూవర్స్ కారణంగా ఫస్ట్ షో నుంచే సినిమా టాక్ ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా తొందరగా డ్యామేజ్ జరిగి మా సినిమా దెబ్బతింటున్నది. అందుకని మ్యాక్సిమం భారీ రేట్లు పెట్టేసి ఫస్ట్ వీక్లోగా తమ కలెక్షన్లు వచ్చేసి బయటపడే విధంగా, సినిమా బాగుంటే ఇంకా భారీ లాభాలు వస్తాయి, సినిమా బాగాలేకపోతే అట్లీస్ట్ 80-90% రికవర్ అన్న మేము చేసుకోగలుగుతాము అనే వాదన ప్రొడ్యూసర్. నేను చెప్పేది ఏంటంటే, రీసెంట్గా సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా చిన్న సినిమా, మీడియం బడ్జెట్ సినిమా, ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన సినిమా, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రికార్డు దిశగా వెళ్ళింది. 300 crores గ్రాస్ సాధించడం అంటే ఒక చిన్న సినిమా చాలా పెద్ద విషయం. అదే పెద్ద సినిమాలు కూడా సాధించలేదు, ఒక చిన్న సినిమా ఎలా సాధించింది? మనం విశ్లేషించుకుంటే ఏమైందంటే, ఇప్పుడున్న భారీ రేట్స్ కారణంగా ప్రజలు ఒక సినిమాకి ఒక కుటుంబం 4 వెళ్ళాలంటే మినిమం 2000 to 5000 స్పెండ్ చేయాల్సి వస్తుంది. టికెట్స్ అనుకోండి, మన పార్కింగ్ అనుకోండి, అలాగే పాప్కార్న్స్, ఇవన్నీ తీసుకోవడం. ఒక ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్యామిలీ అట్లీస్ట్ 2000 to 5000 వరకు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో జనాలు ఏం ఆలోచిస్తున్నారంటే, ఏ దసరాకో సంక్రాంతికో ఫ్యామిలీని వెళ్ళి తీసుకొని, లేదా ఒక పెద్ద హీరో సినిమా మంచి టాక్ వస్తే వచ్చి సినిమా చూసేసే విధంగా ప్రజలు సిద్ధమయ్యారు. అంటే అలా సిద్ధం చేసింది ఎవరంటే ప్రొడ్యూసర్స్. భారీగా రేట్స్ పెంచడం వల్ల ఎక్కువ సినిమాలు చూసేది మిడిల్ క్లాసు ఒక 2000 స్పెండ్ చేయాలంటే అది ఒక ఎవ్రీ మంత్ చేయలేరు. ఒక 3 monthsకో 6 monthsకో, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్, థ్రైస్, ఇలా వాళ్ళకు కొన్ని పర్టికులర్ సందర్భాల్లో మాత్రమే స్పెండ్ చేయాలని వాళ్ళు నిర్ధారించుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, మీరే ప్రజలని అలా తయారు చేసి సినిమాలు చూడట్లేదు అని ప్రజలను నిందించడం తప్పు అని నా అభిప్రాయం. అదే మీరు టికెట్స్ 400-500 కాకుండా 100-150 పెట్టేసి, జనాలు ఏం చేస్తారంటే, అట్లీస్ట్ సినిమా బాగాలేకపోయినా ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఇలాగా వన్స్ ట్వైస్, పబ్లిక్కి నచ్చకపోయినా రివ్యూలు వాళ్ళు ఎంత అది చేసినా ఫ్యాన్స్ వెళ్ళి అట్లీస్ట్ 1 or 2 ఈజీగా, బాగున్నా బాగాలేకపోయినా 1-2 సార్లు చూసే సందర్భం ఉంటుంది. ఎందుకంటే నేను మహేష్ బాబు ఫ్యాన్గా వంశీ, బాబీ, నాని ఇలాంటి అటర్ప్లాఫ్ సినిమాలను కూడా నేను ఒక 5-3 చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు టికెట్ రేట్స్ తక్కువ, అప్పుడున్న ప్రభావం ఉన్న సందర్భంలో మాకు సినిమా ఒకటి మాత్రమే ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అప్పుడు మాకు మద్యపానం ఇలాంటి అలవాట్లు లేవు కారణంగా మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి మన ఎంజాయ్మెంట్కి సినిమాలు మాత్రం. కానీ ఇప్పుడు ఉన్న యూత్ అలా కాదు. ఇప్పుడు ఉన్న యూత్ మేము 25-30 yearsలో తాగడం స్టార్ట్ చేస్తే, ఇప్పుడున్న యూత్ 15 years నుంచే తాగడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మేము అప్పుడు 10-20 అట్లా చూసుకొని, ఎందుకంటే సినిమా మాత్రమే లోయెస్ట్ ఎంటర్టైన్మెంట్. సో అంటే తక్కువలో ఎంటర్టైన్మెంట్ చేసేది సినిమా మాత్రమే. మేము వన్స్ ట్వైస్ 10-20 రూపీస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, వెళ్ళి సినిమాలకు వెళ్ళడం, ఎంజాయ్ చేయడం జరిగేది.
కానీ ఇప్పుడున్న యువత ఏం చేస్తున్నారంటే 400 500 పెట్టి అంత భారీగా చేసే బదులు ఒక 4-5 ఫ్రెండ్స్ 200 వేసుకొని వాళ్ళు ఒక 1000 రూపీస్ 1500 కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మద్యపానం సేవించి. సో 500 పెట్టి అక్కడికి వెళ్ళే బదులు 200లో ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. ఇది కూడా 3 hours 4 hours 5 hours మద్యం అనేది అట్లా టైం స్పెండ్ చేసేదానికి సినిమా మద్యం 2 మాత్రమే మనం టైం స్పెండ్ చేసేది. సో సినిమాల నుంచి దూరమయ్యే యువత మద్యానికి అలవాటు పడ్డారు. అది ఎవరు చేశారంటే సినిమా ప్రొడ్యూసర్లు. మీరు టికెట్ తక్కువ ఉంటే 200 కదా 100 రూపీస్ 3 hours అక్కడ టైంపాస్ అవుతుంది కదా సినిమాకి వెళ్దామనే ఉద్దేశం యువత ఆలోచించేవారు. ఇప్పుడు అదే యువత ఏం చేస్తున్నారంటే 500 సినిమాకి పెట్టేవాళ్ళు 200లో 4 క్లబ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు తాగుకుంటూ. అదే 3 hours టైం స్పెండ్ అవుతుంది. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సినిమాకి ఎంత బ్యాడ్ రివ్యూస్ వచ్చినా అంత చెడు జరిగినా ఫ్యాన్స్ అనేవారు కనీసం అంటే సినిమా అభిమానులు సినిమా టికెట్ రేట్ తక్కువ ఉంటే 1 week వరకు కంపల్సరీ సినిమాని వన్స్ ట్వైస్ చూస్తారు. అంటే మీ బడ్జెట్ 2-3 daysలో రాకుండా ఒక 1 week 10 daysలో మీ బడ్జెట్ మీకు సేమ్ బడ్జెట్ మీకు వచ్చేస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు, త్వరగా సినిమాని మంచి అయినా చెడైనా త్వరగా బయటపడేసుకోవాలి, అలాగే ఓటీటీలకు రైట్స్ ఇచ్చుకొని తొందరగా మనం లాభాలు మీ ఉద్దేశం ఏంటంటే త్వరగా లాభాలు చేసుకొని బయటపడాలనే ఉద్దేశం తప్పితే ప్రజలని ఏదో సినిమాలను చేసి ఉద్ధరించాలనే ఉద్దేశం మీకు లేదు. నేను ఇప్పటికైనా ప్రొడ్యూసర్స్కి తెలుగు చిత్ర పరిశ్రమకు నేను సూచించేది ఏమనుకుంటే మీరు ఇప్పటికైనా సినిమా రేట్లను తగ్గించి, ఎందుకంటే సినిమా మాత్రమే తక్కువ ఇన్కంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ని ప్రజలకు అందించాలి. ఈ 400 500 1000 రూపీస్ పెట్టి సినిమాలు చూడాలంటే ఎవరు ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చూడండి, దసరాకి సంక్రాంతికి మాత్రమే సినిమాలు ఎందుకు చూస్తున్నారంటే ఫ్యామిలీకి జనాలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సినిమా టికెట్ రాకుంటే ఎవ్రీ మంత్ ఏ సినిమా వచ్చినా తీసుకెళ్తారు ఫ్యామిలీని, ఎందుకంటే సిద్ధంగా ఉన్నారు మిడిల్ క్లాస్, ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమే. కానీ మీరు టికెట్లు రేటు పెంచడం ద్వారా ఏం చేస్తున్నారంటే దసరాకో సంక్రాంతికో ఫ్యామిలీతో వెళ్దామని అప్పుడు స్పెండ్ చేస్తున్నారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనేది ఒక అద్భుతమైన సినిమా కాకుండా సింపుల్ సినిమా, కామెడీ టైంపాస్ సినిమా, కామెడీతో టైంపాస్ అవుతున్నాం అనే ఉద్దేశంతో ఒకసారి చూడాలని ఫ్యామిలీతో వెళ్ళారు, కలెక్షన్స్ వచ్చాయి. అంటే మంచి సినిమా ఉంటే ఇప్పటికి 500,000 crores కూడా కలెక్ట్ చేసే అదే చరిత్ర ఉండేది. ఏమంటున్నానంటే మీరు ఇప్పటికైనా మీ ఉద్దేశాలు మార్చుకొని ప్రజలకి తక్కువ రేట్లో వినోదం అందించి సినిమా పరిశ్రమలు ఎక్కువ మందికి చేరేలా మీరు చూస్తారని కోరుకుంటూ మీ రజనీకాంత్ ఫ్రమ్ ఎమర్క వెబ్ ఛానల్. థ్యాంక్ యూ.